హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి 20 డేస్ మనీ సేవింగ్ ఐడియా, అది కూడాను 20 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది 20 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకుంటాము. ఈ పద్ధతిలో కనుక మీరు ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, 50,000 రూపాయల నుంచి 2,52,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగూ ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది మనల్ని హేళన చేస్తూ ఉంటారు, మన దగ్గర డబ్బు లేదని చెప్పేసి, మనం అలా అంటున్నారని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. కానీ దానికి సొల్యూషన్ అనేది ఎప్పుడూ కూడా వెతకం కదండి. ఇట్లా ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో చక్కగా రోజుకి కొంత డబ్బులు చొప్పున సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, మన దగ్గర కూడా డబ్బులు అనేటివి ఉంటూ ఉంటాయి. మనల్ని హేళన చేసిన వాళ్ళందరి నోర్లు మూపించొచ్చండి. మనము ఇలా కనుక సేవింగ్స్ అనేటివి నేర్చుకుంటే, ఇలా సేవింగ్స్ చేస్తూ ఉంటే డబ్బులు అదే ఆటోమేటిక్గా అలవాటు అవుతూ ఉంటుందండి. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇలా సేవింగ్స్ చేయడం చాలా కష్టము, ఒక నెల చేస్తాము ఇంకో నెల చేయలేము, కంటిన్యూగా 1 ఇయర్ పాటు చేయలేము, అలా అనుకుంటూ ఉంటారు కదండి. ఒక్కసారి ఒక 4 మంత్స్ కానీ ఒక 6 మంత్స్ కానీ కంటిన్యూగా చేయటం ట్రై చేయండి. మీకే అలవాటు అయిపోతూ ఉంటుంది సేవింగ్స్ చేయటం అనేది. నాకు కూడా ఫస్ట్లో అంతగా ఈ సేవింగ్స్ చేయటం వచ్చేది కాదు. చేస్తూ ఉంటే అదే మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది. మన ఛానల్లో డబ్బులు దాచుకోవాలనుకుంటున్న వాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఒకసారి వీడియో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. డబ్బులు దాచుకోవటమే కాదండి, దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి డబ్బులు దాచుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. రిమైనింగ్ వీడియోస్ కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి. అంటే స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో, అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. ఇట్లా డబ్బుల్ని మనకు వచ్చే శాలరీని మనం ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, ఎంతెంత అమౌంట్ చొప్పున ఖర్చు చేసి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనే వీడియోస్ కూడా ఉన్నాయి. ఏదో నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఛానల్ని ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఇంక ఇప్పుడు మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి ఒక 20 డేస్ అండి. అంటే మనకి ప్రతి నెల కూడాను 30 రోజులు, 31 రోజులు, 28 రోజులు అలా ఉంటూ ఉంటాయి కదండి. మనకి నెలలో ఎన్ని రోజులు ఉన్నా మనం కేవలం ఒక 20 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము. అది కూడాను 20 రూపాయల నుంచి స్టార్ట్ చేసి రోజుకి 20 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము. ఇప్పుడు జనవరి నెల ఉందండి. జనవరి నెలలో మనకు 31 రోజులు ఉంటాయి కదా. ఈ 31 రోజుల్లో మనం కేవలం ఒక 20 రోజులు మాత్రమే మన దగ్గర ఉన్న రోజు ఉన్నట్లుగా ఫస్ట్ రోజు 20 రూపాయలు, రెండో రోజు 40 రూపాయలు, మూడో రోజు 60 రూపాయలు, నాలుగో రోజు 80 రూపాయలు, ఐదో రోజు 100 రూపాయలు, అట్లా 20 రూపాయలు చొప్పున పెంచుకుంటూ మనం డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకుంటాము. అంటే జనవరి నెలనే కాదు, ఈ నెల కూడాను సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. అంటే చాలా మందికి రోజువారీ సంపాదన వస్తూ ఉంటుంది కదండి. రోజుకి 500 రూపాయలు, రోజుకి 400 రూపాయలు, లేదనుకుంటే రోజుకి 1000 రూపాయలు, రోజుకి 200 రూపాయలు అలా సంపాదిస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే ఇలా రోజువారీ సేవింగ్స్ అనేటివి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు రోజుకి 20 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఒక 20 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 20 రోజుల లోపు మనము 400 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటాం. అంటే రోజుకి 20 రూపాయలు చొప్పున పెంచుకుంటూ 20వ రోజు వచ్చేసి మనం 400 రూపాయల లాగా అయితే సేవ్ చేసుకుంటాము. ఒక 500 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకైతే చక్కగా ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది యూస్ అవుతుంది. అంటే చేసుకోగలుగుతారు సేవింగ్స్ అనేటివి. 200 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళైనా కానీ, ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పాను కదా, ఒక 10 డేస్ ఇలా 10 డేస్ అన్న సేవ్ చేసుకున్నారనుకోండి 1000 రూపాయల దాకా సేవ్ చేసుకుంటారు కదా. అట్లా మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళైతే మటుకి నెల మొత్తం మీద ఒకేసారి స్టార్టింగ్లోనే ఇలా 4,200 రూపాయలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ప్రతి నెల కూడాను ఇట్లానే చేస్తూ ఉండాలి సేవింగ్స్. కనీసం ఇలా 4,200 రూపాయలు కాకపోయినా ఒక 1000 రూపాయల చొప్పున తీసుకొని పక్కన పెట్టుకున్న, ప్రతి నెల 1000 రూపాయల చొప్పున తీసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి 12 నెలలకి 12,000 రూపాయలు అయితే అవుతాయి కదా. చక్కగా ఎంతో కొంత సేవింగ్స్ అనేవి చేసుకుంటూ ఉండాలండి మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళం కూడాను చక్కగా. ఇంక ఇప్పుడు 20 రోజులకి అయితే మటుకి ఫస్ట్ రోజు 20 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 20వ రోజు 400 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటాం కదా. మొత్తం కలిపి మనము 4,200 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే ఒక 10 రోజులు 1,100 రూపాయలు, ఇంకొక 10 రోజులు 3,100 రూపాయలు, మొత్తం కలిపి 4,200 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదా. అంటే ఒక 20 రోజులకి 4,200 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం. అంటే ఒక నెలకి 4,200 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదా. ఇలానే ఒక 1 ఇయర్ పాటు, అంటే 1 ఇయర్కి మనకి 12 నెలలు ఉంటాయి కదా. ఈ 12 నెలల్లో కూడాను కేవలం ఒక 20 రోజులు మాత్రమే, అది కూడా
కూడాను రోజుకి 20 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము. రోజువారీ సేవ్ చేసుకునే వాళ్ళైతే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకునే వాళ్ళైతే నెలకి 400 రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి. మంత్ స్టార్టింగ్లోనే తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. మంత్ స్టార్టింగ్లో తీసుకొని ఒక పక్కన పెట్టుకోవడమే వల్లే మనం సేవింగ్స్ అనేవి చేసుకుంటాము. మిగిలితే చేసుకుందాంలే అనుకుంటూ ఉంటాం కదా, మంత్లీ సాలరీస్ వచ్చే వాళ్ళము మిగలవు, వేటుకో వాటికి అయిపోతూ ఉంటాయి. ఇలా సేవింగ్స్ చేసుకోవాలంటే ఎవరైనా కానీ ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చే వాళ్ళైనా కానీ ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టుకొని కథమా అమౌంట్తోనే ఖర్చులు అనేవి చేస్తూ ఉండాలండి. అలా చేస్తేనే సేవింగ్స్ అనేవి చేసుకోగలము. ఇలా ఇప్పుడు మనకు ఈ డబ్బులు సంపాదించేటప్పుడే సేవింగ్స్ అనేవి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకు డబ్బులు బాగా అవసరమైనప్పుడు ఒకళ్ళని అడిగే అవసరం అనేది మనకి రాదు. మన డబ్బులు మనమే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇట్లా ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి, నెలకి 4,200 రూపాయల చొప్పున 12 నెలల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 50,400 రూపాయలు అయితే అవుతాయి. ఇట్లానే మనం ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,08,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లానే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,51,200 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లానే ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 2,16,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇలానే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 2,52,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు చక్కగా. అంటే ప్రతి ఇయర్ కూడాను ఇలా సేవ్ చేసుకున్న అమౌంట్ అనేది సంవత్సరానికి 50,400 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదా, ఇలా సేవ్ చేసుకున్న అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం అలా చేసుకోండి. అప్పుడు వడ్డీ వస్తూ ఉంటుంది అండ్ ఇలా డబ్బులు అనేటివి సేవింగ్స్ రూపంలో కూడా ఉంటాయి మనకి. ప్రతి సంవత్సరం కూడాను ఇలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని బ్యాంక్లో వేసుకుంటూ ఉండొచ్చండి చక్కగా. ఇంట్లో ఉంటే ఖర్చులు అయిపోతూ ఉంటాయి కదా. ఇట్లా నెలల లెక్కలో సేవ్ చేసుకునే వాళ్ళకైతే మట్టికి ప్రతి నెల కూడాను రోజులతో సంబంధం లేకుండా 4,200 రూపాయల చొప్పున తీసుకొని పక్కన పెట్టుకోమని చెప్పాను కదా, అలా కాకుండా రోజుల లెక్కలో సేవ్ చేసుకునే వాళ్ళైతే మట్టికి అంటే మనకి 1 ఇయర్కి 365 రోజులు ఉంటాయి కదా, ఈ 365 రోజుల్లో మనం కేవలం ఒక 240 రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటామండి డబ్బులు. చక్కగా ఈ 240 రోజుల్లో మనము 50,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అది కూడాను రోజుకి 20 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. అంటే ఒక 20 రోజులు ఇట్లానే మళ్ళీ ఇంకొక 20 రోజులు ఇట్లానే అట్లా 20 రోజులు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. 365 రోజుల్లో మనం 240 రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటాము రోజు లెక్కలు అయితే మటుకి. చక్కగా ఇట్లా 1 ఇయర్ పాటు సేవ్ చేసుకోలేకపోయినా కానీ ఒక 6 మంత్స్ పాటు అయినా సేవ్ చేసుకున్నారనుకోండి 25,200 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు చక్కగా. ఇట్లా 25,200 రూపాయల నుంచి ప్రతి ఇయర్ కూడాను గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవటం కానీ లేదనుకుంటే ఇలా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవడం బెస్ట్ అండి. లేదనుకుంటే ప్రతి నెల కూడా ఈ అమౌంట్ ఇంట్లో ఉంచుకునే కానీ ఏదైనా స్కీమ్ అన్నా కట్టుకోవచ్చు. మంచి స్కీమ్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.